ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద ఈరోజు విద్యార్థులతో మానవ హారాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కలకత్తాలో జూనియర్ ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని ఖండిస్తూ ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి ప్రజా ఉద్యమాన్ని ఈరోజు నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈరోజు 5 నెలల పాపం మీద నుంచి 60 ఏళ్ల ముసలామె మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటికి కారణాలు అవుతున్నటువంటి పోర్నోగ్రఫీ, అశ్లీల సినిమా సాహిత్యాలు, డ్రగ్స్, సినిమాల్లో చూపించేటువంటి చెత్త చెదారాన్నంతా కూడా బ్యాన్ చేయాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా కలకత్తా ఇన్సిడెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే కారకులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే దోషులు డాక్టర్ల పైన, హాస్పిటల్, కాలేజ్ మీద ఎవరైతే దాడి చేసి ధ్వంసం చేశారో, అక్కడున్న ఫర్నిచర్ని ఎవరైతే ధ్వంసం చేశారో, ఆధారాలను తారుమారు చేయడానికి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐడిఎస్ఓ ఈరోజు డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజా విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్లు 2. అత్యాచారానికి గురైనటువంటి వ్యక్తి ఎవరైతే అత్యాచారం చేశారో నిందితులు వాళ్ళని కఠినంగా శిక్షించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. తరువాత ఈరోజు పోర్నోగ్రఫీ, అశ్లీల సినిమా సాహిత్యాలు, డ్రగ్స్, మద్యం, మాదక ద్రవ్యాలు నిషేధించాలని చెప్పి ఓకే. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.